హలో అండి, మీ పేర్లు? నవ్య, గీతాంజలి. ఆ, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి ఫన్నీ. చెప్పండి. ప్రజెంట్ లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా ఇప్పుడు డేస్లో? పోతారు రెండు బెస్టే, రెండు ఈక్వల్. బెస్ట్. మీరు లవ్ చేసే అబ్బాయికి శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ లేకపోయినా ఓకే, ఇంట్లో ఖాళీగా ఉన్నా బేవర్స్గా ఉన్నా ఓకే అంటారా? మేము ఉన్నాం కదా. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అప్పుడు? ఆఫ్ కోర్స్. మా ఇన్కమ్ ఉంటుంది కదా. సరే, మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా అబ్బాయి ఖాళీగా ఉన్నారు జాబ్ చేయట్లేదు? వాళ్ళకి నచ్చిన అవసరం లేదు కదా. మా కంఫర్ట్ మేము చూసుకోవాలి కదా, వాళ్ళ కంఫర్ట్ కాదు కదా. పేరెంట్స్ చదివి చింత చేసినా పేరెంట్స్ అవసరం లేదంటారు. వాళ్ళు ఫ్యూచర్లో మేము ఉంటాం కదా. అవసరం లేదని చెప్పము, అవసరం ఉంటుంది, ఎందుకు ఉండదు. బట్ అలా అంటే ఎలా చెప్పాలి? పేరెంట్స్ ఒప్పుకోకపోయినా కానీ మీరు పెళ్లి చేసుకుంటారు అంతే? ఒప్పించుకుంటాం, ట్రై చేస్తాం. వాళ్ళు కన్ఫర్మ్ ఓకే మాకు అని అనేంత వరకు ట్రై చేయాలి. ఇప్పుడు లవ్లో ఇప్పుడు అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే మన పేరెంట్స్ ఉన్న జనరేషన్స్కి ఇప్పుడు ఏది బెస్ట్ అంటారు లవ్? పేరెంట్స్ ది బెస్ట్ అంట. ఇప్పుడున్న జనరేషన్ అది లేదు. పాత జనరేషన్ ఏంటంటే ఫ్యామిలీస్తోని లైక్ క్రాషెస్ వస్తుండే. ఈ జనరేషన్ అంటే ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకుంటున్నారు, అదే ప్రాబ్లం. ఇన్ కేస్ మీ బెస్టీతో ఎక్కడికైనా ట్రిప్ వేస్తే వరల్డ్ టూర్ ఎక్కడికి వెళ్తారు? వరల్డ్ టూర్ మొత్తం వరల్డ్. ఒక్క ప్లేస్కి? కేరళ, మనాలి. కులు మనాలి. ఇంకోటి బియర్డ్ గాయ్ లేకుంటే సాఫ్ట్ గాయ్ ఎవరు బాగుంటారు చూడడానికి? బియర్డ్ గాయ్ ఆర్ సాఫ్ట్ గాయ్? మామూలుగా అబ్బాయిని చూస్తేనే ఫస్ట్ మీరు ఏది అంటే ఏం చేస్తారు, అంటే ఐడెంటిఫై ఏం చేస్తారు? అంటే లుక్స్ పరంగా చూస్తారా లేకుంటే వెల్ సెటిల్ పరంగా చూస్తారా అబ్బాయిని? కనిపించదు కదా. ఒక పర్సన్ తో మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది కదా ఒక పర్సన్. అది వే ఆఫ్ టాకింగ్ అవుతుంది, వే ఆఫ్ టాకింగ్ అవుతుంది డిఫరెంట్గా. అంటే ఏం అబ్జర్వ్ చేస్తారు ఒక పర్సన్ని చూడగానే? పర్సన్ అంటే అబ్బాయి డ్రెస్సింగ్ స్టైలా, హెయిర్సా, హైటా, సంథింగ్ ఉంటుంది కదా, ఇలా కలరా అలా? కొన్ని ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కోరుకుంటారు మ్యాక్స్? మంచిగా చూసుకోవాలి అంతే, ఎలాంటి క్వాలిటీస్ అని లేదు. యూ షుడ్ అండర్స్టాండ్ అస్, దట్స్ ఇట్. క్వాలిటీస్ చెప్పండి మీకు నచ్చినాయి ఒక అబ్బాయి. కేరింగ్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. ఫస్ట్ మెయిన్ ట్రస్ట్ ఉండాలి అండ్ కేరింగ్గా ఉండాలి. అండ్ వన్ మోర్ ఈజ్ అండర్స్టాండింగ్ ఉండాలి. గైడ్ ఉండాలి ఫస్ట్. అంటే ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలి అని చెప్పి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక సైడ్ గుడ్ లుకింగ్ అబ్బాయి అంటాడు బాగా చూడ్డానికి, ఇంకో సైడ్ గుడ్ లుకింగ్ ఉండడు కానీ వెల్ సెటిల్డ్ అంటారు. పిక్ వన్ అంటే ఎవరిని చూస్ చేసుకుంటారు మీరు? గుడ్ లుకింగ్ గాయ్ ఆర్ వెల్ సెటిల్డ్ గాయ్? వెల్ సెటిల్ గాయ్. ఓకే. లుకింగ్ అయితే ఇప్పుడు జస్ట్ లుకింగ్ ఒకటే ఉంటుంది. వెల్ సెటిల్ అయితే మనని బాగా చూసుకుంటాడనే ఒక నమ్మకం ఉంటుంది. ఈ వీడియో అప్లోడ్ చేసుకోవచ్చాం మేము. ఓకే.